పోవనుంది. కరెక్ట్ గా చెప్పావు. హెల్ప్. కొన్ని రోజుల టెన్షన్ తర్వాత బ్లూ టీం ఆ ఉదయం సరదాగా చిందులేస్తూ ఎంజాయ్ చేశారు. కానీ ఆ సందడి కూడా వాళ్ళ మధ్య గొడవల్ని ఆపలేకపోయింది. నాకు అర్థమవుతుంది, కానీ వంట చేసే ముందు ఆ టేబుల్ ఒకసారి క్లీన్ చేస్తే బాగుంటుంది కదా. సరే, ముందు దీని గురించి క్లారిటీ నేను కొంచెం దూరం నడిచొస్తాను. లేదు, నువ్వు ఇక్కడే ఉండి చెప్పేది వినాలి. అంటే ఏం చేయాలో చెప్పడానికి నువ్వెవరు? ఒక గ్రూప్ లో కలిసి ఉండటం నా వల్ల కావట్లేదు. నాకు మామూలుగా ఎవరి మాట వినడం అస్సలు నచ్చదు. మళ్ళీ మామూలే గొడవల వల్ల ఇంకొంతమంది వెళ్ళిపోయారు. నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు. ఇక రెడ్ టీం విషయానికి వస్తే మన దగ్గర ఫ్రూట్స్ అయిపోయాయి. రెడ్ టీం నుంచి ఇంకో ఇద్దరు గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. మిల్క్ షేక్ ని మిస్ అవుతున్నాను. మిల్క్ షేక్ తాగాలని ఆశగా ఉంది. ఆపోజిట్ టీమ్ లో ఎంత మంది ఉన్నారో వాళ్ళకి తెలియనట్టే వీడియో ఎండ్ వరకు మీకు కూడా అస్సలు తెలియనివ్వను. ఇప్పుడు మేము చేయబోయే పనితో ఈ వీడియో పూర్తిగా మారిపోతుంది. ఓ మై గాడ్, ఏం జరుగుతుంది? మీకేం కనిపిస్తుంది? అది జిమ్మినా? అమ్మయ్యా, థాంక్యూ. డెలివరీ, స్పెషల్ డెలివరీ. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కూడా కొంచెం సాయం చేద్దాం. అది జిమ్మీ క్యాప్ లో ఉంది కదా. అవునవును. వీళ్ళు ఒక టీమ్ లా కలిసి ఉంటారా లేక ఈ గొడవలతో విడిపోతారా అనేది ఇప్పుడు తేలిపోతుంది. 72 గంటల తర్వాత ఏ టీం అయితే ఓపెన్ చేయని డబ్బాల్ని ఎక్కువ రిటర్న్ ఇస్తుందో వాళ్ళకి రివార్డ్ దక్కుతుంది. ఒకవేళ రెండు టీమ్స్ టై అయితే మాత్రం ఎవరికి ఏమీ రాదు. ఏ టీం విన్ అవ్వదు. నేనేమంటున్నానంటే మొత్తం లాగించేద్దాం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మనం ఆకలితో చేస్తున్నాం కాబట్టి ఆ డబ్బాలన్నీ ఓపెన్ చేసి తినేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. మనం దీన్ని పాతి పెడదాం లేదా ఇంకేమైనా చేద్దాం. అవును, మొత్తం లోపల పెట్టేద్దాం. మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎవరు ఫుడ్ టచ్ చేయకూడదు, దొంగచాటుగా తినాలని చూడకండి. డీల్ ఏంటంటే మనం వాటిని అసలు ముట్టుకోకూడదు. మాలో కొద్ది మందికే తెలిసేలా మేము ఆ క్యాన్స్ అన్ని అడవిలో దాచేస్తున్నాం. ఫుడ్ గురించి, ఫిషింగ్ గురించి నాకు భయంగా ఉంది. మనం కొంచెం పేషెన్స్ తో ఉండాలంతే. ఆ రోజు తర్వాత ఎవరైనా వెళ్ళిపోతారా అని అడుగుతున్నారా? ఆ క్యాన్స్ అసలు